బాహుబలి సినిమా పుణ్యమాని తెలుగు చిత్రాల కలెక్షన్స్ బాగా పెరిగాయి. 10 సంవత్సరాల క్రితం 100 కోట్ల షేర్ సినిమాలు అసలు లేవు. ఎప్పుడైతే బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అప్పటి నుంచి తెలుగు సినిమా పరిధి పెరిగింది. ముఖ్యంగా నార్త్ లో తెలుగు సినిమాలకి డిమాండ్ బాగా పెరిగింది. బాహుబలి 2వ పార్ట్ ఏకంగా 1800 కోట్ల కలెక్షన్ సాధించింది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా 1200 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత RRR సినిమా 1100 కోట్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు 1000 కోట్ల మార్కు సాధించాయి. ఈ సినిమాల తర్వాత అంతటి హైప్ ఉన్న తెలుగు నుంచి 4 చిత్రాలు రాబోతున్నాయి. సినిమాకి హిటాక్ వస్తే 1000 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. పుష్ప 2 హిందీలో పుష్ప సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అల్లు అర్జున్ యాటిట్యూడ్ కి బీ టౌన్ ప్రేక్షకులు మైండ్ బ్లాంక్ అయింది. పుష్పరాజ్ చెప్పిన ఒక్కొక్క డైలాగ్ కి హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా 2వ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్టు పుష్ప 2 టీజర్ ఉండడంతో ఈ సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకాయి. పుష్పరాజ్ రూలింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. హిందీ బెల్ట్లోనూ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హిందీలో ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ విడుదల చేసేందుకు ముందుకు వస్తుంది. ఈ సినిమా ఆగస్టు 10న పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి 2829 AD ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కల్కి 2829 AD. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, దిశా పటాని వంటి భారీ తారగణంతో వస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కనుక హిట్ టాక్ వస్తే 1000 కోట్లు కలెక్షన్ కొట్టడం పెద్ద కష్టమేమి కాదు. దేవరా ఎన్టీఆర్ హీరోగా, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. RRR సినిమా తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషలలో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో సైతం భారీగా వసూలు చేసింది. దీంతో ఎన్టీఆర్ మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో దేవరతో యూనివర్సల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక హిటాక్ వస్తే భారీగా వసూలు చేయడం ఖాయం. గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ సినిమా అంటే భారీతనంతో కూడుకున్నది. సాధారణంగా శంకర్ సినిమాలలో ఉండే హై వోల్టేజ్ యాక్షన్ మెసేజ్ ఈ సినిమాలో ఉండనుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో గానీ డిసెంబర్ లో గానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 4 సినిమాలలో ఏ సినిమాకి 1000 కోట్ల వసూలు చేసే సత్తా ఉంది. ఈ 4 సినిమాలపై భారీ హైప్ ఉంది. కానీ వీటిలో పుష్ప 2 సినిమాకి మాత్రం 1000 కోట్లు వసూలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొదటి పార్ట్ చూసిన వారు 2వ పార్ట్ కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. పుష్ప అంటే మన ఇండియాలో ఒక బ్రాండ్ అయిపోయింది. ఆల్రెడీ ఈ సినిమా గురించి నార్త్ ప్రేక్షకుల్లో భారీ హైప్ వచ్చింది. కల్కి 2829 సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. ప్రభాస్ అంటే ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలకు తెలుసు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి హేమీలు నటిస్తుండటంతో ఈ సినిమా కనుక హిటాక్ వస్తే 1000 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమి కాదు. తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ పెరిగిన మాట వాస్తవం. దేవరా సినిమాతో 1000 కోట్ల మార్కు చేరుకోవాలని చూస్తున్నారు. కానీ దేవరా సినిమా గురించి పెద్దగా బాలీవుడ్ కి తెలియదు. అందువల్ల దేవరా సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప 1000 కోట్ల మార్కు చేరడం కష్టం. ఇక మిగిలింది గేమ్ చేంజర్ సినిమా. ఈ సినిమా మొదలై 3 సంవత్సరాలు దాటిపోయాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. కనీసం టీజర్ కూడా విడుదల చేయలేదు. ఏదో ఒక సాంగ్, ఒక ఫస్ట్ లుక్ విడుదల చేశారంతే. ఈ సినిమాపై భారీ హైప్ రావాలంటే ఒక టీజర్ విడుదల చేస్తే చాలు. శంకర్ స్టామినా గురించి ఎవరికి అనుమానం లేదు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి శంకర్ కూడా మారాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఒకే ఒకడు తరహాలో పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. ఈ సినిమా కనుక శంకర్ రేంజ్ లో టాక్ వస్తే 1000 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు?